నేటి డిజిటల్ యుగంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనలో చాలా మంది మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లతో ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. ఐటీ ఉద్యోగులకు కంప్యూటర్లపై పనిచేయడం ఒక తప్పనిసరి అవసరమైంది. అయితే ఈ డిజిటల్ పరికరాల వాడకంలో నిరంతరం మెడను వంచడం, గంటల తరబడి స్క్రీన్ ముందు వంగి కూర్చోవడంతో చాలా మందికి మెడ నొప్పి, భుజాల నొప్పి, డిస్క్ జారడం వంటివి సమస్యలుగా మారుతున్నాయి. దీన్నే టెక్ నెక్ సిండ్రోమ్ అని పిలుస్తున్నారు. కంప్యూటర్ ఉద్యోగుల్లో ఎక్కువగా కనిపించే ఈ టెక్ నెక్ సిండ్రోమ్ గురించిన పూర్తి వివరాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనిచేసే వారిలో టెక్ నెక్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. అసలు టెక్ నెక్ అంటే ఏంటి? మనం ఇట్లా ఈ కంప్యూటర్ మీద కూర్చుంటాం, లాంగ్ టర్మ్ ఫైల్స్ చూడటము, దగ్గరగా స్క్రీన్స్ చూడటం అలవాటు చేసుకుంటున్నాము. మన మెడలో ఉండాల్సిన లార్డోసిస్ అంటే ఏదైతే వంకర వెనక్కి ఉండాలో అది మనం ఇలా స్క్రీన్ చూడటం వల్ల, ఫోన్ చూడటం వల్ల, రెగ్యులర్గా చూడటం వల్ల స్ట్రైటనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే స్ట్రైటింగ్ కాకుండా కైఫోసిస్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే నెక్లో ఉన్న బ్యాక్ మజిల్స్ స్ట్రెయిన్ అయ్యి వీక్ అయిపోతాయి. వీక్ అవ్వడం వల్ల నెక్లో డిస్క్స్ మీద లోడింగ్ ఎక్కువ అవుతుంది. అంటే మన యూజువల్గా మన వెయిట్ ట్రాన్స్ఫర్ అంతా మజిల్స్ ద్వారా, బోన్స్ ద్వారా వెళ్ళాలి. సో అలా కాకుండా డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. సో డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువైతే పడుతుందో డిస్క్ అరగడం జరుగుతుంది. డిస్క్ అరిగినప్పుడు మనకి మెడ నొప్పి, బాగా యాక్సియల్ పెయిన్ అంటే కూర్చోగానే చాలాసేపు నొప్పి రావడం, రాత్రి ఎక్కువసేపు పడుకొని లేచిన తర్వాత మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ బాగా మెడ పట్టేసినట్టు ఉంటాం. కొన్ని సివియర్ కండిషన్స్లో చేతుల్లోకి రేడియేట్ అవ్వడం ఆ పెయిన్. ఆ రేడియేటింగ్ పెయినే కాకుండా చేతుల్లో వీక్నెస్ రావడం, బలం తగ్గిపోవడం, ఎక్కువ పని చేయలేకపోవడం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇది క్రానిక్ సిచ్యువేషన్. ఈ సిండ్రోమ్ మొత్తాన్ని కలిపి టెక్ నెక్ అనొచ్చు మనం. గంటల తరబడి తల వంచి మొబైల్స్ లేదా ల్యాప్టాప్లు చూడటం వల్ల మెడ, వెన్నెపూసలపై అదనపు ఒత్తిడి పడుతుందా? యూజువల్గా నేను చెప్పేది ఏంటంటే మనం అవర్స్ టుగెదర్ మనం కంప్యూటర్ కానీ, ఫోన్ కానీ మార్నింగ్ నైట్ తేడా లేకుండా, అంటే పొద్దున కొన్నిసార్లు, రాత్రి కొన్నిసార్లు చూసి ఎక్కువ నిద్రపోకుండా ఉంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా అంటే డెఫినెట్గా ఉంది. సో ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, వాళ్ళు ఒక 5 to 6 hours, ఐ వుడ్ సే 6 hours కానీ ఎక్కువ మనం కంప్యూటర్ కంటిన్యూస్గా చూడటం మన హెల్త్కి మంచిది కాదు. అన్లెస్ అదర్వైజ్ 6 hours వరకు ఇట్స్ ఓకే. సో ఇప్పుడు 5 to 6 hours వరకు మనం చూడాలనుకోండి, సో మన నెక్ని దానికి సూటబుల్గా తయారు చేయాలి. సో అలాంటప్పుడు మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి? సో ఇనీషియల్గా ఎవ్రీడే మనం మార్నింగ్ లేచినప్పుడు ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్, నెక్ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజ్ చేయాలి. చేసి స్ట్రగ్స్, షోల్డర్ ఎక్సర్సైజ్, ట్రెపీజియస్ స్ట్రెంథనింగ్, స్టెర్నోమాస్టాయిడ్ స్ట్రెంథనింగ్, ఇవన్నీ చేసి మన నెక్ మజిల్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలి ఫస్ట్. సో స్ట్రాంగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మన పోస్చర్ కరెక్ట్గా ఉంటుంది. సో ఇది ఫస్ట్ అండ్ బేసిక్ థింగ్. సో ఇది చేసిన తర్వాత మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు కంప్యూటర్ని పెద్ద స్క్రీన్స్లో పెట్టుకుని, అది కూడా ఎల్ఈడీస్ కాకుండా రిఫ్లెక్టివ్ స్క్రీన్స్ అంటే ప్రొజెక్టర్స్ కానీ అది అవకాశం ఉన్నప్పుడు అలాంటివి పెట్టుకుని, అది కూడా ఒక డిస్టెన్స్లో పెట్టుకోవాలి. సో అట్లీస్ట్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసినప్పుడు కూడా మనం ఒక చైర్లో ఎరెక్ట్గా కూర్చుని హెడ్ పొజిషన్ కూడా కొంచెం పైకి పెట్టుకోవాలి. ఇట్లా మనం కిందకి చూడకుండా కొంచెం న్యూట్రల్ కానీ ఒక 10 degrees పైకి కానీ ఉంచుకొని డిస్టెన్స్లో పెట్టుకుంటే డెఫినెట్గా నెక్ మీద ప్రెషర్ తగ్గుతుంది. అలాగే మనం వర్క్ చేస్తున్నప్పుడు ఒక 1 hourకి ఒక 10 minutes 15 minutes బ్రేక్ తీసుకోవాలి. బయటివి కూడా చూడాలి. అండ్ మనం కూర్చున్నప్పుడు కూడా ఒక విండో దగ్గర కూర్చొని డిస్టెన్స్ విజన్, నియర్ విజన్తో పాటు డిస్టెన్స్ విజన్, నియర్ విజన్ కంటిన్యూస్గా చూసుకోవాలి. టెక్ నెక్ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? కేవలం మెడ నొప్పితోనే మొదలవుతుందా లేదా వేరే ఇతర లక్షణాలు కూడా కనిపిస్తుంటాయా? టెక్ నెక్ సిండ్రోమ్ అనేది నొప్పే కాదండి, సైకలాజికల్గా కూడా దానికి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ సిమ్టమ్ ఎర్లీ స్టేజెస్లో వచ్చేది నెక్ పెయిన్. సో నెక్ పెయిన్, ఈజీ ఫటీగ్, ఐ కూడా కొంచెం స్ట్రెయినింగ్, హెడేక్, ఇవి స్టార్ట్ అవుతాయి. సో ఇది కొన్నాళ్ళు క్రానిక్గా మనం ఇది చేయడం వల్ల నెక్ పెయిన్తో పాటు నెక్ స్ట్రూపింగ్ ఫార్వర్డ్ అంటే నెక్ ముందుకు బెండ్ అవ్వడం, అండ్ నెక్ లార్డోసిస్ తగ్గడం, మనం సైడ్ నుంచి చూసినప్పుడు స్ట్రైట్నింగ్ ఆఫ్ ది నెక్ రావడం, వెనకాల వీపు దగ్గర పైన ప్రామినెంట్ బోన్ కనిపించడం, ఇవన్నీ కూడా కొంచెం స్టార్ట్ అవుతాయి. ఇవి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా నెక్ మనకి బ్లరింగ్ అంటే మనం చూసి కొన్నిసార్లు ఐ కొంచెం ఎఫెక్టివ్నెస్ తగ్గొచ్చు, అకామిడేషన్ తగ్గొచ్చు. కాబట్టి మనం దగ్గరగా పెట్టుకుని చూడటం స్టార్ట్ చేస్తాం ఇంకా స్క్రీన్ని. అది కూడా పర్టికులర్లీ 40 years పైబడిన వాళ్ళు ఆ దగ్గరగా పెట్టి చూడటం వల్ల ఇంకా స్టూపింగ్ ఫార్వర్డ్ రావచ్చు, ప్రొజెక్షన్ రావచ్చు, ఇలాంటి సిమ్టమ్స్ కూడా రావచ్చు. మెడ నొప్పి లేదా నడుము నొప్పితో పాటు చేతులు, వేళ్లలోకి తిమ్ముర్లు రావడం లేదా భుజాలు మొద్దుబారిపోవడాన్ని తీవ్రమైన సమస్యకు సంకేతంగా భావించాలా? భుజాలు నమ్ అవ్వడము, మెడ నొప్పి, చేతులు తిమ్మిరి రావడం అర్లీ స్టేజెస్లో కూడా ఉంటాయి. కానీ బాగా వీక్ అయిపోయి నమ్నెస్, తిమ్మిరి ఏదైతే సెన్సరీ లాస్ వరకు వెళ్ళిపోయిందో, కొన్నిసార్లు మనం హాట్ ఆబ్జెక్ట్స్ పట్టుకున్నా సరే తెలియదు,
కొన్నిసార్లు కోల్డ్ ఆబ్జెక్ట్స్ పట్టుకున్నా తెలియదు, ఈజీగా హ్యాండ్ స్లిప్ అయిపోతూ ఉంటాయి, సిగ్నేచర్ చేంజెస్ వస్తుంటాయి. ఇవి చాలా లేట్ స్టేజెస్. కుర్చీలో కూర్చునే భంగిమ ఎలా ఉండాలి? వెన్నుపై ఒత్తిడి పడకుండా ఎర్గోనామిక్ డెస్క్ సెటప్ ఎలా ఉండాలి? మనం ఇప్పుడు బాగా గుడ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మనం ఎలాంటి చైర్లో కూర్చున్నా సరే మన పోస్చర్ స్ట్రైట్గా స్టిఫ్గా ఉంటుంది. స్టిఫ్గా ఉంటే నెక్ను కూడా ప్రాపర్ పొజిషన్లో పెట్టుకోవాలి. అండ్ ఎక్కువ ఫ్రంట్ బెండింగ్ కాకుండా న్యూట్రల్ కానీ పైకి కానీ చూసుకోవాలి. సో ఇలా చేయాలంటే స్క్రీన్ మనకి ఒక 15 to 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉండాలి, కుదిరితే ఇంకా డిస్టెన్స్లో. అదే మనం ప్రొజెక్టెడ్ స్క్రీన్స్ యూస్ చేస్తే ఇంకా దూరంగా పెట్టుకోవచ్చు. అండ్ రిఫ్లెక్టివ్ స్క్రీన్స్ బెటర్. ఎల్ఈడీస్ కానీ ఇవి యూస్ చేయకుండా హై బ్రైట్నెస్ లేకుండా కొంచెం ప్రొజెక్టర్ స్క్రీన్స్ తక్కువ బ్రైట్నెస్ ఉండేవి, లాంగ్ టర్మ్ చూస్తానికి వాడేవి యూస్ చేసుకుంటే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఎర్గోనామిక్స్ అంటే చైర్ పొజిషన్స్. చైర్ ఎప్పుడైనా సరే మన నీ జాయింట్ కన్నా కొంచెం హైట్లో ఉండాలి. ఎప్పుడు మన నీ గ్రౌండ్కి ప్యారలల్గా ఉండాలి. మరీ లోగా ఉన్న చైర్స్లో కూర్చోకూడదు. మినిమం హైట్ మెయింటైన్ చేయాలి. చైర్ వెనకాల సపోర్ట్ స్ట్రైట్గా ఉండాలా. అండ్ లార్డోటిక్ సపోర్ట్ ఉండాలి. వెనక్కి ఎక్కువ జారబడి పనిచేయకూడదు. ఇది మనకు తెలిసిందే. ఎర్గోనామిక్స్ చైర్స్ అవి దొరుకుతాయి, అవి యూజ్ చేయొచ్చు. టెక్ నెక్ సిండ్రోమ్ను ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఎవరైనా పేషెంట్ మన దగ్గరకు వచ్చి ఇలా పెయిన్ వస్తుందంటే వాళ్ళని సగం 99% ఆఫ్ ది టైమ్స్ మనం చూస్తే తెలిసిపోతుంది. అంటే ఎగ్జామిన్ చేసి మజిల్స్ ఎలా ఉన్నాయి, చేతుల్లో సెన్సేషన్స్ ఎలా ఉన్నాయి, పవర్ ఎలా ఉంది, వాళ్ళ సిమ్టమ్స్ సివియారిటీ ఎలా ఉంది అనేది 90% ఆఫ్ ది టైమ్స్ మనం చూస్తే కనుక్కోవచ్చు ఎగ్జామినేషన్ ద్వారా. కొంతమందికి ఎక్కడైతే ఈ నెక్ స్ట్రైటన్ అవుతుందని డౌట్ వచ్చినా, ఎక్కడైతే డిస్క్ డీజనరేషన్ వచ్చిందని డౌట్ వచ్చినా మనం ఎక్స్రే సజెస్ట్ చేస్తాం. ఎక్స్రే సజెస్ట్ చేశాక ఎక్స్రేలో ఏమన్నా చేంజెస్ వస్తే, అంటే ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్ కానీ, డిస్క్ హైట్ తగ్గడం కానీ, లార్డోసిస్ తగ్గడం కానీ ఈ ఎగ్జామినేషన్స్ ఫైండింగ్స్తో యాడ్ అవుతున్నాయి అనుకోండి, డెఫినెట్గా అప్పుడు ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. టెక్ నెక్ సిండ్రోమ్కి చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది బేస్డ్ ఆన్ ది ఐడెంటిఫికేషన్ ప్యాటర్న్. అంటే మన దగ్గరకు అర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు 90% ఆఫ్ ది టైమ్స్ మనం ఫిజియోథెరపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అండ్ ఎక్సర్సైజెస్ చెప్తాము, అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం. సో 90% చాలామంది ఇది పాటిస్తారు. సో ఇవి ఎప్పుడైతే మనం ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తామో ఒక 1 to 2 monthsలో వాళ్ళు మన దగ్గరికి వస్తారు. కొంతమంది ఒబీస్గా ఉన్నప్పుడు వాళ్ళకి డైట్ కూడా చెప్తాం. సో అలాంటప్పుడు ఒక 2 months 3 monthsలో 50% ఆఫ్ ది టైమ్స్ పెయిన్ తగ్గిపోద్ది. సో మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఎవరికైనా మనం ఏం చెప్తాం, ఎర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ చేయండి, ఫిజియోథెరపీ చేయండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి, మైల్డ్ పెయిన్ కిల్లర్, మైల్డ్ మజిల్ రిలాక్సెంట్ ఇస్తాం. సో వాళ్ళకి ముందే చెప్తాం ఒక 3 months 4 months పడుతుంది, మీరు రెగ్యులర్ ఫాలోఅప్కి రావాలి, మీ డిసీజ్ ప్రోగ్రెషన్ బట్టి డోస్ పెంచడమా నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇనీషియల్గా ఇట్లా ప్లాన్ చేస్తాం. ఈ స్టేజ్ దాటిన అన్నీ చేసిన తర్వాత కూడా పెయిన్ తగ్గట్లేదంటే అది క్రానిక్ స్టేజ్ కానీ లేకపోతే సివియర్ స్టేజ్ కానీ మనకు ప్రజెంటేషన్ అయినట్టు అర్థం. సో అలాంటప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్స్ తీసి అప్పుడు ఇంకొన్ని మెడికేషన్స్ యాడ్ చేస్తాం. సో ఎక్సర్సైజెస్ కూడా వేరేవి సజెస్ట్ చేస్తాం, ఫిజియోథెరపీ కూడా నెక్స్ట్ లెవెల్స్ ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తాం. ఈ స్టేజ్లో కూడా మనకి ఒక 2 months 3 monthsలో మోస్ట్ ఆఫ్ ది టైమ్ సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు కూడా సెట్ అవ్వకుండా ఇంకా చేతిలోకి నమ్నెస్, హ్యాండ్స్లో వీక్నెస్ వస్తే అప్పుడు మనం ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి నర్వ్ కండక్షన్ స్టడీస్ కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఏమైనా వీక్నెస్ ఉంటే తప్ప అప్పుడు సర్జరీ సజెస్ట్ చేస్తాం. కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేవారు మధ్య మధ్యలో ఎలాంటి చిన్న చిన్న స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి? మనకిప్పుడు ఈ సోషల్ మీడియా యూట్యూబ్లో ఉన్నప్పుడు చాలా ఎక్సర్సైజ్ అవైలబుల్గా ఉంటాయి మనకి. కానీ కొన్ని మంచి వెబ్సైట్స్లో, కొన్ని మంచి జర్నల్స్లో మనకి ఎక్సర్సైజ్ అన్ని కరెక్ట్గా కనిపిస్తాయి. ఎక్సర్సైజెస్ కూడా ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి. అది మీకు టైం దొరికినప్పుడు ఒక 5 minutes జస్ట్ ఆ నెక్ స్ట్రెచింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకుంటే ఆ మజిల్ ఏదైతే ఎక్కువ స్ట్రెయిన్ అవుతుందో, స్పాజంలో ఉంటుందో అది మళ్ళీ నార్మల్ లెంత్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెగ్యులర్గా మనం 1 hourకి ఒకసారి 2 hourకి ఒకసారి ఒక 2 minutes స్ట్రెచింగ్ అట్లాంటివి చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అలాగే వైటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా చూసుకోవాలి, వైటమిన్ B12, కాల్షియం లెవెల్స్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. సాంకేతికత మన జీవితాల్ని సులభతరం చేస్తోంది, అందులో సందేహం అక్కర్లేదు. అయితే ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ వాడుతున్నప్పుడు సరైన భంగిమ లేకపోతే అది మన వెన్నెముకను దెబ్బతీస్తుంది, టెక్ నెక్ సిండ్రోమ్ వంటి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. కాబట్టి మొబైల్, కంప్యూటర్ వాడకంలో తల దించడం కాదు, తల పైకెత్తడం అలవాటు చేసుకోండి.